నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్.ఎం.పి. శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి మరి ఫిబ్రవరి మాస ఫలితం 2024 సంవత్సరంలో ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మాసం అంతా కూడా కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా మాత్రం ఉండదు, కానీ సాధారణంగా ఉంటుందని చెప్పచ్చు. ఇకపోతే మరి ఆరోగ్య విషయంలో కనుక తీసుకున్నట్టయితే, దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వైద్య సదుపాయం చేయించుకోవాలి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఎక్కడైనా గుంపుల్లో దయచేసి మీరు వెళ్ళకండి. మాల్స్లో కానీ సినిమా హాళ్లలో కానీ సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించడం అనేటువంటిది మంచిది. ఎంచేతనంటే ఇప్పుడు మాత్రం చాలా విపరీతమైనటువంటి రీతిలో ఈ యొక్క కోవిడ్ అనేటువంటిది ఉంది. అది అంత డేంజరస్ కాకపోయినప్పటికీ కూడా కొంతకాలం బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించి తీరాల్సింది అని చెప్పడం అనేది అవుతోంది. ఇక ఏదైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మరో విషయం, విద్యార్థులు చదువుకుంటారు. వాళ్ళ వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు, ఇంట్లో ఏ గొడవ ఉండదు. కాకపోతే దాంపత్య జీవితంలో మాత్రం కొంచెం ఒడిదొడుకులు ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కోపావేశాలకి తావు ఇవ్వకండి. వ్యాపారులు కూడా చాలా కఠినమైనటువంటి రీతిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పార్ట్నర్స్ మధ్యన గొడవలు రావచ్చు. అంచేత సామరస్య భావంతో మీ వ్యాపారాన్ని సాగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక మరో విషయం, ఏదైనా లోన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు తీర్చుకోవడానికే ప్రయత్నించండి. కోర్టు కేసులుంటే వాయిదా వేసుకోవడం మంచిది, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. మరో విషయం ఏంటంటే, మరి ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా వివాహాలు కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు మీ ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మీరు తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజ చేయడం అనేటువంటి చాలా ఉత్తమము, మంచిది కూడా. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.